ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లకు సంబంధించి డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు లైవ్ లో. రామకృష్ణ, ఇక శ్రీనగర్ ఎయిర్ బేస్ ని చేసుకుని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి సమీపంలో భారీగా బాంబులు పేలుతున్నాయి. పొద్దున్న నుంచి కూడా దాదాపుగా 50 ఈ డ్రోన్స్ తో ప్రయత్నాలు చేసింది ఈ పాక్ మూకలు. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూసుకున్నట్టుగా టోటల్ గా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బాంబుల మోత మోగిస్తుంది పాకిస్తాన్. తన ద్వంద్వ వైఖరిని పాకిస్తాన్ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో దగ్గరలో మిసైల్స్ ని యూజ్ చేశారు. మరి భారత్కి చెందినటువంటి ఆకాశ్ మిసైల్ దాన్ని తుక్కు చేసింది పాకిస్తాన్. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఒక 500 డ్రోన్స్ ని ఉపయోగించడం జరిగింది. టర్కీకి చెందినటువంటి డ్రోన్స్ ని తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. వాటినే ప్రజల మీదకి వదులుతున్నారు. మరి ఈ పరిస్థితి కానీ ప్రస్తుత పరిస్థితి కానీ మనం చూసుకున్నట్టుగా అయితే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఈ ఉద్రిక్త వాతావరణం పాక్ కీలక శ్రీనగర్ సమీపంలో భారీ పేలుళ్లు, జనావాసాలు టార్గెట్ గా ముఖ్యంగా శ్రీనగర్ లో జరుగుతున్నాయి. పేలుళ్లు జరుగుతున్నాయి. మిసైల్స్ యూజ్ చేస్తున్నారు, పెరంగలు యూజ్ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఇళ్ల మీద స్థానికులు సివిలియన్స్ మీద ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మరి తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షిస్తున్నారు. మరి జమ్మూ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి పాక్ యత్నం చేసింది. ఇది ఒకవైపు పాక్ చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపు ఈ దాడులు చేస్తుంది. మరి దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. దాంతో పాటు పాక్ పై ఎదురు దాడికి భారత్ చేస్తుంది. మరి భారత భద్రతా దళాలు సమర్థవంతంగా పాక్ ని ఎదుర్కొంటున్నాయి. మరి ఈ రోజు ఉదయం నుంచి కంటిన్యూస్ ఎక్కడ కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా బాంబుల మోత మోగిస్తుంది పాక్. మరి దానికి తగ్గట్టుగానే భారత సైన్యం కూడా యుద్ధ విమానాలు కూడా పాక్ లో పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. పెషావర్, రావల్పిండి, లాహోర్, కరాచీ వంటి ప్రాంతాల్లో బాంబు మోతలు మోగిస్తుంది భారత్ ఆర్మీ. ఎక్కడ కూడా పాకిస్తాన్ ని వదలటం లేదు. పాకిస్తాన్ కి ముచ్చెమటలు పుట్టిస్తుంది. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పిఓకే నుంచి పాక్ దాడి చేస్తుంటే పిఓకే మొత్తాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం భారత్ చేస్తుంది. భారత సైన్యం పిఓకేలకి ఎంటర్ అవుతుంది. భారత ఆయుధాలు, భారత మిసైల్స్ అని పిఓకే మీద దాడి చేస్తున్నాయి. పిఓకేలను పలు ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే భారత్ మట్టుబెట్టింది. ఇంకా చూసుకున్నట్టుగైతే త్రివిధ దళాలు కూడా సన్నద్ధంగా ఉన్నాయి. ప్రధానమంత్రి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాక్ ని ఉపేక్షించదు, గో హెడ్ అంటూ కూడా త్రివిధ దళాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇక భారత్కి సంబంధించినటువంటి ఆకాశ్ మిసైల్ గానీ అలాగే అగ్ని మిసైల్స్ ని గానీ యూజ్ చేస్తున్నారు. ఇక చివరిగా బ్రహ్మోస్ ని కూడా యూజ్ చేస్తారని సమాచారం అందుతుంది. పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాలు ఎందుకంటే భారత్ ఆచితూచి అడిగేస్తుంది. పాకిస్తాన్ లో సామాన్య పౌరులకి ఈ ప్రాణ నష్టం జరగకూడదు, కేవలం ఉగ్రవాదులు మాత్రమే మట్టుబెట్టాలని భారత్ ముందుకెళ్తుంటే ఉగ్రవాదులతో చట్టాపట్టాలు వేసుకుంటూ యుద్ధం కొనసాగిస్తుంది ఈ పాకిస్తాన్. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ కి పక్కలో బల్యంలా మారి ఒక్కొక్క దెబ్బ తీసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క సిటీని కైవసం చేసుకుంటూ కూడా వస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఇక అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో కూడా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. అమృత్సర్ లో కూడా చాలా ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలందరూ ఎవరు బయటికి రాకుండా పూర్తి బ్లాక్అవుట్ ను కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా మరో కీలక ప్రాంతం పంజాబ్ అలాగే రాజస్థాన్ ప్రాంతాల్లోని జైసల్మేర్ ప్రాంతం, జైసల్మేర్ లో కూడా ఇక్కడ బాంబులు దాడులు జరుగుతున్నాయి. జైసల్మేర్ లో కూడా పలు పట్టణాలపై, జైసల్మేర్ లో పలు ఇళ్లపై కూడా ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ తాజా పరిస్థితులను ప్రధానికి వివరిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కీలకమైన నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలు 5 గంటల నుంచి భారత్ కూడా తన ప్రతాపాన్ని చూపించబోతుంది. ఈ రాత్రికి భారీగా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలను మట్టుబెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.